ఇది ప్రజాస్వామ్యమా? ఈ స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలను గౌరవించే విధానమా? దవాఖానా నడిపియాలి, ఢిల్లీలో కూర్చున్నానికి ఏం తెలుస్తుందండి? ఏ రాష్ట్రంలో ఏం బీమారినదో, అక్కడ వాతావరణం ఎట్లుందో. ఆరోగ్య విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, విద్యా విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, వ్యవసాయ విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, అర్బన్ డెవలప్మెంట్ రాష్ట్రాలకు అప్పగించాలి. ఎందుకు అప్పగిస్తలేరు? ఢిల్లీని పెత్తనం పెట్టుకొని, తానాషాయి పెట్టుకొని, డిక్టేటర్షిప్ పెట్టుకొని, చిల్లర మల్లర రాజకీయ లబ్ధి కోసం 130 మంది కోట్ల యొక్క ప్రజల గోస పోసుకుంటా ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా. मेरे देशवासियों को मैं प्रणाम करके बोलता हूं, जानिए समझिए इन दोनों राजनीतिक पार्टियों का चमत्कार. ఎవరు పరిపాలించిన దేశాన్ని 71 సంవత్సరాలు, 71 సంవత్సరాల్లో 5-6 ఏళ్ళు వేరే వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. 64 ఏళ్ళు 11 సంవత్సరాలు బీజేపీ, మిగిలిన 50 సంవత్సరాల చిల్లర కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు, ఎవరో ఏదో చేయాల్సి ఉండే. 64 ఏళ్ళు ఉన్నది మీరే, మీరు చేస్తే వాళ్ళని వద్దన్నారా? మీకేమైనా ఎదురుండేనా? మీకేమైనా సహకరించలేదా? ఈ విధంగా చాలా విషయాలని, అనేక విషయాలని, ఒక చిన్న మాట నేను నిన్న చెప్తే ఎజెండా చెప్పలే, ఏం చెప్పలే, అనేక విషయాలు నేను చెప్పుకుంటూ పోతే భారతం అంతా కతున్నది. ఏం పని కేంద్ర ప్రభుత్వానికి నేను చెప్పేది? దవాఖాన కాడేం పని, పాఠశాల కాడేం పని, మున్సిపల్ మోరీ కాడేం పని, ఏం అవసరం ఉంది వాళ్ళకు? వాళ్ళు చేయాల్సింది చెయ్యరు. విదేశీ విధానం మీద ఉండాలి, ఆర్మీ మీ కంట్రోల్లో ఉండాలి, నేషనల్ హైవేస్ మీ కంట్రోల్లో ఉండాలి. प्रधानमंत्री ग्राम सड़क योजना का आपको क्या काम है भाई? सिगूड़ा वाला मन प्रधानमंत्री ग्राम सड़क योजना, प्रधानमंत्री को क्या काम है? इस देश के 6 लाख गांव के लिए रोड बनाने के लिए. राज्यों का सरकार नहीं है क्या? वो लोग नहीं बना सकते? ఇది రాజకీయం. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి విషయాలు ఎక్కడికక్కడ దేశం అభివృద్ధి చెందానంటే ఆనాడు ఎస్కే డే గారు పంచాయతీరాజ్ ఉద్యమాన్ని తెచ్చినారు. దాన్ని కుల్లబొడిచి, దాన్ని ఇటు మార్చి, దాన్ని అటు మార్చి, ఆ వ్యవస్థలను పనిచేయకుండా చేసి, వాటి స్థాయి దిగజార్చి, అన్నీ కూడా గోల్మాల్ చేసి కింద మీద చేసి జరగడం లేదు. ఈరోజు అమెరికా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే సుప్రీంకోర్టు ఉంటుంది. ఏ సిటీ పోలీస్ కమిషనర్ ఆ నగర మేయర్ కింద పనిచేస్తాడు. ముఖ్యమంత్రి కూడా సంబంధం ఉండదు. ఇవాళ జీడిపి వాళ్ళకు ఉంటుంది, పూర్తి స్వతంత్రత ఉంటుంది. మన సుప్రీంకోర్టు లాగా కోర్టు ఉండదు, ఫెడరల్ కోర్టు అని ఉంటుంది. రాష్ట్రాల మీద పెత్తనం ఉండదు. ఆ విషయాలకు సంబంధించి మాత్రమే ఆ కోర్టు ఉంటుంది. కానీ ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలి. మన తెలంగాణ రాష్ట్రం ఉన్న ఇవ్వాలి. 85% పైచీలకు ఇక్కడ ఉండేవాళ్ళు దళితులు, గిరిజనులు, ముస్లింలు, బీసీలు. 85% పైచీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అడిగినాం మనం. ఒకటే దేశం, 2 కానూన్లు ఉంటాయా? 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నువ్వు 50% లోపల రిజర్వేషన్ అంటే ఏ విధంగా సమాధానం చెప్పాలా? ఏ విధంగా సాటిస్ఫై చేయాలా? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అది కూడా పెత్తనమడ పెట్టుకొని రాష్ట్రాలకు వదిలిపెట్టమని చెప్పినాం. రిజర్వేషన్లు ఎక్కడిస్తామండి? రాష్ట్ర పరిధిలో ఉండే ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు రిజర్వేషన్ ఇస్తాం. నీ దేశంలో నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వేమైనా పెట్టుకో. ఏ రాష్ట్రంలో ఏమైనా వాటం పెట్టినో, ఒక దగ్గర గిరిజనులు ఎక్కువ ఉన్నారు, ఓ దగ్గర ఇంకో జాతి ఎక్కువ ఉన్నది, ఓ రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ ఉండొచ్చు కాక, మరి వాళ్ళ గతి ఏం కావాలి? ఇవన్నీ పెట్టి ప్రజలకు టాకులాటలు పెట్టించి ఇలా ఓసీలుగా ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందులో ఉన్న పేదలు వారిని ఎవడు పట్టించుకోడు. అక్కడ చాలా పెద్ద బాధ. మాకేదో జరుగుతలేదని వాళ్ళు బాధపడే పరిస్థితి. మొత్తానికి విషయం ఏంటంటే ఏది తేల్చరు, ఏది తెగదు, ఏది కూడా జరగదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.